పందెం ఓడిపోతే వాళ్ళు చెప్పినట్టు వినాలి అని. దాన్ని తెలియనిక పెళ్లి గురించి డైరెక్ట్ గా చెప్పకుండా వాళ్ళు చెప్పింది మనం వినాలా అంటా ఉండదే. పందెం ఓడిపోతే ఎలారా? రే నిన్ను దరిద్ర దరిద్ర రోహిణి ఏమైంది? ఆనందంగా ఉండదే, ఏడుపొస్తా ఉండదే. ఇది ఆనందమా ఏడుపా? ఆనందంలో ఏడుపా. ఎందుకలాగా? నువ్వు నా కోసం నా పార్టీ కార్యకర్తగా పనిచేస్తా ఉండవా? నేను గెలిచేదానికి తెల్లారితో అలారం పెట్టుకుని మరీ రెడీ అవుతా ఉండవా? ఎంత గొప్ప పెట్టవు నాకా? ఎందుకంటే నాకేం కావాలా? మనం ఇంకా పందెంలో గెలిచిపోయినట్టే. తప్పకుండా నువ్వు గెలవాలి, గెలుస్తావు. ఒకసారి వెళ్ళి చూడు, మన పార్టీ వాళ్ళందరూ రెడీ అవుతున్నారేమో. అట్లా రోహిణి నేనేం నువ్వు గెలవాలన్న ఉద్దేశంతో సపోర్ట్ చెయ్యట్లే. గౌతమ్ ఓడిపోవాలని సపోర్ట్ చేస్తున్నా. నన్ను మోసం చేస్తాడా? ఆశపడి మోసపోతే ఎంత బాధగా ఉంటుందో గౌతమ్కి తెలివిగా తెలియచేయాలి. చేస్తాను, గౌతమ్ని ఓడిస్తాను. ఈ కర్రీ నా కొడుకు ఇంకా నిద్రపోతా ఉన్నాడు చూడు. ఒరే కరడా, కరడా లేరా కర్రీ నా కొడుక. ఏందమ్మే తెల్లారితో కోపంగా చూస్తా ఉండవా? ఈ నా కొడుకు మీద కోపం చూపించినావంటే మనసులో పెట్టుకొని పందెంలో మనం ఓడిపోవాలని మాట్లాడేస్తాడు. ఈ నెట్ అయినా నైస్ చేసుకోవాలా. గుడ్ మార్నింగ్ రా కరోడా. గుడ్ మార్నింగ్ అమ్మే. నాకెంత ఆనందంగా ఉందో తెలిసినా, నా జీవితంలో ఇంతవరకు నిద్ర లేపి ఎవరు గుడ్ మార్నింగ్ చెప్పలేదు. ఆహా, పందెం గెలిచినాక నేను మాత్రం ఎందుకు చెప్తాను నీకు? ఏందమ్మే ఆలోచిస్తా ఉండవా? నువ్వు బారా, నీకు నా మీద అసలు అక్కరే లేదు. ఏందమ్మే అంత మాట నచ్చినావా? నువ్వంటే నాకు అక్కర, అభిమానం, ప్రేమ. చాలరా, అక్కర అభిమానం వరకు చాలు. అయినా ఎందుకన్నావా మాట? నువ్వు ఈ పాటికి రెడీ అయిపోయి ఉండాలా లేదా? ఎంతసేపు అమ్మే? నోరు పుక్కులు ఇచ్చేసి 2 నిమిషాల్లో స్నానం చేసి వచ్చేస్తా. నాది కాకి స్నానం. కరెక్ట్ గా చెప్పినవరా, నీది కాకి స్నానమే. పోయిరా పో. ఏంది ఇదే? స్నానం చేసి కూడా ఇంత నిద్రపోతా ఉండావు? ఏం చేసేది మే, తెల్లారితే 11, 12 వరకు నిద్రపోయే అలవాటు. 4:30కే లేపేసినావు. నిద్ర వస్తా ఉండేది. నిద్రపోయినావంటే బ్లడ్ వస్తుంది. పందెం గెలవల్లా వద్దా? అవునవును, పరువు ప్రతిష్ట. నీ పరువు ప్రతిష్ట పోతే పోయినాయి. నాది 50,000 పోతది. 50,000 ఇచ్చేదానికి ఒప్పుకోకుండా ఉండుంటే నువ్వే మమ్మల్ని లోడించేసి ఉంటావు కదమే. ఏమన్నా డౌటా? గుడ్ మార్నింగ్ అండి అత్తయ్య గారు. ఏం గుడ్ మార్నింగ్? నువ్వు మన బిడ్డ అయినా రోహిణికి సపోర్ట్ చేస్తుండవు కదా. రోహిణి మాత్రం మీ బిడ్డ కదా, మీ మనవరాలు కదా? నా మనవరాలే, కానీ ఇప్పుడు సమస్య అది కాదు. నువ్వెట్టా సిన్నోడికి సపోర్ట్ చేయకుండా రోహిణికి సపోర్ట్ చేస్తావు? అందువల్ల మీరు బాధపడితే నన్ను క్షమించండి. కానీ ఒక ఆడపిల్లని మోసం చేయడం తప్పు. రోహిణిని మోసం చేశాడు, అందుకే నేను రోహిణికి సపోర్ట్ చేస్తున్నాను. క్షమించండి. అందరూ బాగుండాలంటే ఈ పందెంలో సిన్నోడు గెలవాలా. గెలుస్తాడు, గెలిచి తీర్తాడు. చూస్తాను ఎలా గెలుస్తాడు.
మా పూజ జరగాల. కాదు ముందు మా పూజ జరగాల. కాదు ముందు మా పూజ జరగాల. లేడీస్ ఫస్ట్. అంటే ఆయనకు తెలుసది ఎవరు ఫస్టా. అది కూడా మేమే ఫస్ట్. ఏది ఓడిపోయే దాంట్లోనా? కాదు ఓడగొట్టే దాంట్లో. నేను బుర్ర తక్కువలతో మాట్లాడనా. నేను మాత్రం బుర్ర తక్కువలతోనే మాట్లాడతాను మావా. మాట్లాడా. ఏయ్, మనం ఇప్పుడే ఇన్ని మాటలు మాట్లాడితే పందెం మొదలైనాక మాట్లాడుకుంటే ఎట్టా ఉంటామో కొంచెం అదుపు చేసుకో. అబ్బా అత్తయ్య అప్పుడే పందెం మూడ్లోకి వచ్చేసింది. అత్తో మాట్లాడి ఏం పర్వాలేదు. పందెం 6 గంటల నుంచి కదా, ఇప్పుడు టైం 5:30 అయింది. అరగంట మాట్లాడుకోవచ్చు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, మా పూజ మొదలు పెడతాం. అదట్ట కుదురుతుందే. ముందు మేము పూజ చేయాలా. అమ్మో ముందు నువ్వు పూజ మొదలు పెట్టా. రేయ్, నేను ఈ నిమిషం నుంచి మాట్లాడడం మానేస్తా ఉండా. పూజ మీరు చేయండి, నేను దండం పెట్టుకుంటా. దేవుడు ఎవరి మాట వింటాడో చూద్దాము. దేవుడు మీ మాట వింటాడు అనుకుంటున్నదా? అమ్మమ్మ పూజలు చేసేదానివి నువ్వే చేయనంటా ఉండవు. ఇంకా నీ పెద్ద కోడలు ఎంత బాగా చేస్తుందో అందరికీ తెలుసా? ఇంకా నీ ఇద్దరు కొడుకులు పూజలు చేస్తారా? మొగోళ్ళకే వచ్చు, ఆడోలే పూజలు పురస్కారాలు బాగా చేస్తారా? ఏంది మేము మీ ఆవిడలు చేసే పూజలా? నీకేం తెలుసా? అన్ని గుళ్ళో పూజలు చేసే పూజారులు మొగల్లే. జట్టు కొట్టిన దెబ్బ ఏం చేస్తాను పూజ. ఆ అమ్మే టైం అయిపోతా ఉన్నది, పూజ మొదలు పెట్టు. పందెం సూపర్ హిట్ కావాలా. బంగారం లాంటి మాట చెప్పావురా కర్రీ. ఏమైనా కోరుకోరా ఇస్తాను. ఇప్పుడే వద్దులే, అడిగేటప్పుడు అడుగుతాను. నో చెప్పకూడదు. నువ్వు అడిగే 10-20కి ఎప్పటిదాకా ఎందుకురా? ఇప్పుడు తీసుకో. 10-20 నా కెపాసిటీ మీకు తెలీదు. నేను అడిగేటప్పుడు మీ కళ్ళు గిర్రుని తిరుగుతాయే. అమ్మే నువ్వు పూజ స్టార్ట్ చెయ్య. జై చిరంజీవా జగదేక వీరా సహాయ సూరా అంజని కుమారా. జై చిరంజీవా జై చిరంజీవా జగదేక వీరా. జయంబు నిశ్చయం జంగు బొంగు లేకుండా జయంబు నిశ్చయంబురా భయంబులే. ఇప్పుడు నేను పూజ చేస్తా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. కన్నీళ్లు తుడిచేవాడయ్యా ఆ సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్య. ఏయ్! అందరి వీళ్ళు సక్సెస్ కోసం మంచి మంచి పాటలు పాడేస్తా ఉండారు. ఇప్పుడు నేను పాడే పాటకి వీళ్ళందరూ దిమ్మ తిరిగిపోవాలా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. ఎవరు ఎందుకు ఆపుతా ఉండవో? మంచి ఊపు మీద పాడుతా ఉంటే. ఊపు మీద పాడుతున్నావా? పందులోంచి ఓడిపోవాలని పాడుతున్నావా? ఇది హిట్ సాంగ్ కదా మే. రేయ్, యాంటీ సెంటిమెంట్ పాటలు ఇదే. పెదమావకు అప్పుడు తెలిసిపోయినట్టుంది ఓడిపోతాడని. ఏంది మే ఓడిపోయిదే? ఇప్పుడు పాడతాను చూడేనా. గోవింద గోవింద బాగు చేయమము గోవింద. నుదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా. హే గోవింద గోవింద బాగు చేయమము గోవింద గోవింద. ఇప్పుడు నేను పాడతాను చూడ. అమ్మే టైం అయిపోతా ఉన్నది, ఇంక 5 నిమిషాలు ఉండేది. మీ అందరికి ఒక ముందు మాట. ఇప్పుడు మాట్లాడుకునేది ఇదే చివరి మాటగా ఉండాలా. ఏంటి నీ ఉద్దేశమా? దీని తర్వాత అందరూ చచ్చిపోవాలా? మామో ఇది అసెంబ్లీ కాదు, అడ్డదిడ్డంగా ఏదో ఒకటి మాట్లాడేదానికే. గమనాడా
ఎందుకు గమ్మునే ఉండాలా? మాకు కూడా వాక్ స్వాతంత్ర్యం ఉండాది, మాట్లాడే హక్కు ఉండాది. అయితే మాట్లాడండి. మీరు ఓడిపోయినారని మేము డిసైడ్ చేస్తాం. తూస్ తూస్ తూస్, ఇదంతా మేము ఒప్పుకోము. అప్పుడు నోరు మూసుకొని గమ్మున ఉండాలి. ఇదే చివరి మాటని ఎందుకు అన్నానంటే, మన పందెం ప్రకారం ఎవ్వరూ మాట్లాడకూడదు. 2 గ్రూపులకి 2 నిమిషాలు టైం ఇస్తా ఉండా. మీరేమన్నా డిస్కస్ చేయాలనుకుంటే ఈ 2 నిమిషాలను డిస్కస్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఆట మొదలైపోతుంది. ఇప్పుడు మీ టైం స్టార్ట్. రెడీ? 1 2 3. పదండి 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 పదండి. రండి రండి రండి. కన్నె చిలక నీకే మనసు ఇచ్చా, అందుకే కోరి వచ్చా. నాలో ప్రాణం నీవని, నిజమని వలపుల పాటలు పాడవచ్చా. నీకే మనసు ఇచ్చా, అందుకే కోరి వచ్చా. ఇది ఒట్టి పరువు ప్రతిష్టలు మాత్రమే కాదు, నా జీవితం కూడా. నా జీవితాన్ని మీ అందరి చేతిలో పెడతా ఉండనా? దయచేసి నా నెత్తిని మాత్రం చేతులు పెట్టొద్దుండే. చెప్పింది అర్థమైంది కదా? సై సినిమాలో విలన్ రగ్బీ ఆట ఆడేటప్పుడు రక్తం ఎట్టా కారుతుందో అట్ట రక్తం ఏర్లై పారినా పర్వాలేదు, మనం మాత్రం గెలవాలా, గెలిచి తీరాలా. అమ్మే, ఆల్రెడీ మనం గెలిచిపోయినావా? నేనైతే 1000 వాళ్ళలో 10 సరాలు నిన్న కొనిపెట్టేసిన. కర్రుడా, నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉండదురా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలా? బిన్నిగా మాట్లాడితే చాలు ఒంగోనే నడుము నొప్పిగా ఉండదు. అవునరా అబ్బా, ఇంతసేపు నుంచి ఏందా నడు నొప్పిని ఆలోచిస్తా ఉండా. 2 నిమిషాలు కూడా అయిపోయిందా? అబ్బా. ఈ నా కొడుకులేంది టైం అయిపోయినా ఇంకా మాట్లాడుతా ఉండారా? టైం అప్ప, మీ టైం అయిపోయిందా? ఏందే టైం అప్ప నడుస్తా ఉంటే వినబడలేదు మీకు? టైం అప్ప, ఇంక నుంచి మాటలు లేవు. నేను ఎర్రగుడ్డూపి పందెం మొదలు పెడతాను. ఇంక నుంచి పందెం స్టార్ట్ అయినట్టే లెక్క. ఏంది కర్రుడు అట్ట నవ్వుతా చూస్తా ఉండాడు? కొంప తీసి నవ్వుతా సచ్చినాడా ఏంది? ఏందబ్బా, ఇప్పుడు రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తా ఉంటారా? ఈ కన్ఫ్యూజన్ లో ఏమవుతుందో ఏమో.
ఒకటే స్టైలు. వడ కూడా స్పూన్తోనే తింటా ఉన్నాడు చూడు. మనం కూడా మామకు ఏమాత్రం తగ్గకూడదు, స్పూన్తోనే తినాలా. నా దేవతకి నాకు నాస్టా తినిపించాలని అనిపించుంటుంది. అందరూ ఉండారని సైలెంట్గా నోటికి విసిరేసిందే. బావకేమైనది? బ్యాడ్ బాయ్ మాదిరిగా నన్ను గోకుతా ఉండాడు. ఓహో, మనల్ని మాట్లాడించేదానికి టెక్నిక్ వాడుతూ ఉండాడు. ఇప్పుడు చెప్తా.